హాయ్ హలో అందరికీ. ఈరోజు నేను గుడిలో అయితే నక్షత్ర దీపాలు అదేనండి నక్షత్రమాలని వెలిగించుకున్నాను. మన రాసులు 12, నక్షత్రాలు 27. ప్రతి ఒక్కరికి ఇవే రాసులు అలాగే ఇవే నక్షత్రాలు రిపీట్ అవుతూ ఉంటాయండి. మన గ్రహాలు 9, వాటిని నవగ్రహాలు అని అంటారు. వీటికి అధిష్టాన దేవుడు శివుడు. మన రాసుల మీద గ్రహాల చెడు ప్రభావం అనేది పడకుండా ప్రతి సంవత్సరం కార్తీక సోమవారం రోజు ఈ నక్షత్రమాల చేయడం అనేది శ్రేష్టం. ఈ నక్షత్రమాల మనకు అందుబాటులో ఉన్న ఏ గుడిలో అయినా వెలిగించుకోవచ్చు, లేదంటే తులసి కోట దగ్గర అయినా వెలిగించుకోవచ్చు. కానీ శివాలయంలో వెలిగించుకుంటే ఉత్తమ ఫలితం ఉంటుంది అనడానికి కారణం ఏంటి అంటే ఈ నవగ్రహాలకి అధిష్టాన దేవుడు శివుడు. మనం ఏ కోరికని శివుడికి అడిగినా బోలా శంకరుడు అలాగ తీర్చేస్తాడు. మరి ఈ నవగ్రహాలకు అధిష్టాన దేవుడు అయ్యేటప్పుడు మరి శివయ్య మనకి ఎంత ఉత్తమ ఫలితాన్ని అనేది ఇస్తాడండి. అందుకే కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం ఉదయం అంతా ఉపవాసం ఉండాలి. సాయం సమయంలో నక్షత్రమాలను వెలిగించి తర్వాత శివయ్యను దర్శించుకొని ఇంటిలోకి వచ్చి మనం వండుకున్న వంటలన్నీ శివయ్యకు అర్పించి తర్వాత మనం స్వీకరించిన ఎడల మన ఇంటిలో ఉన్న వారి రాసుల మీద గ్రహాల చెడు ప్రభావం లేకుండా ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పిన మాట. కుటుంబ శ్రేయస్సు కోసం ఎన్నో కఠినమైన పూజలు వ్రతాలు మానకుండా చేస్తూ ఉంటాం. అలాంటిది కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో ఏదో ఒక సోమవారం ఈ నక్షత్రమాల వెలిగించడం మనకైతే పెద్ద కష్టం కాదు కదండి. ఓం నమః శివాయ.